వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అన్నమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి లెసన్స్ గురించి చెప్పాలో వాటి గురించి కూడా మీరు కామెంట్ చేయండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదండి ఈరోజు బాడీ ఫ్లూయిడ్స్. బాడీ ఫ్లూయిడ్స్ ఎందుకు కలెక్ట్ చేస్తామంటే బ్లడ్లో మనకి ఇన్ఫెక్షన్ సరిగ్గా తెలియకపోయినా కానీ, అంటే అదర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నా కానీ బాడీ ఫ్లూయిడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ బాడీ ఫ్లూయిడ్ వచ్చేసి ప్లూరల్ ఫ్లూయిడ్. ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనమాట. ఇది ఫ్లూరల్ ఫ్లూయిడ్ అంటే లంగ్స్ అరౌండ్ లంగ్స్ చుట్టూ ఉంటుంది అనమాట. ఫ్లూరల్ ఫ్లూయిడ్ లంగ్స్ దగ్గర నుంచి ఫ్లూరల్ ఫ్లూయిడ్ అంటే లంగ్స్ కవర్ చేస్తూ ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. మనం అక్కడ నుంచి ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరికార్డియల్ ఫ్లూయిడ్. పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటే మనం అరౌండ్ హార్ట్ చుట్టూ ఉన్నదాన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము. ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్ హార్ట్ దగ్గర నుంచి మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. అరౌండ్ లంగ్స్, అరౌండ్ హార్ట్ అనమాట. హార్ట్ దగ్గర నుంచి ఇది అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరిటోనియం. పెరిటోనియల్ ఫ్లూయిడ్ వచ్చేసి అబ్డామినల్ అండ్ అరౌండ్ అబ్డామినల్, అండ్ పెల్విస్ నుంచి ఇది మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే పొట్ట భాగంలో ఇది కలెక్ట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైనోవియల్ ఫ్లూయిడ్. సైనోవియల్ ఫ్లూయిడ్ వచ్చేసి జాయింట్స్ దగ్గర నుంచి అనమాట. ఏంటి నీ జాయింట్, ఎల్బో జాయింట్, ఇవన్నీ అక్కడ నుంచి ఈ జాయింట్స్ దగ్గర నుంచి అరౌండ్ జాయింట్ లోపల ఉండేదాన్ని ఇదేంటి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. జాయింట్స్ దగ్గర ఉండేదాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనమాట. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఈ బ్రెయిన్ లో కానీ, ఈ లంబార్ పంక్చర్ అంటే వర్టిబ్రాస్ లో ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మనం కలెక్ట్ చేస్తాం అనమాట. ఈ ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది ట్యూబర్క్యులోసిస్, ఇంకా పల్మనరీ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉన్నప్పుడు, ఈ ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు అంటే దాని ఎస్టిమేషన్ కోసం ఇది ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. ఈ పెరిటోనియల్ ఫ్లూయిడ్ కూడా అంటే ఇంటెస్టైన్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, హెపటైటిస్ ఇలాంటి ప్యాంక్రియాస్ డిసీజెస్ ఉన్నా కానీ ఈ ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. ఈ జాయింట్స్ లో ఇన్ఫెక్షన్స్ కానీ, పెయిన్ కి కానీ ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే బ్రెయిన్ కి సంబంధించి టెస్టులు చేయడానికి వర్టిబ్రాస్ నుంచి సిఎస్ఎఫ్ అనేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ బాడీ ఫ్లూయిడ్స్. ఒకటి ఫ్లూరల్ ఫ్లూయిడ్ అనేది మనము లంగ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటే కార్డియాక్ అంటే హార్ట్ చుట్టూ ఉంటుంది. దాన్ని హార్ట్ దగ్గర నుంచి మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. హార్ట్ కి సంబంధించి డిసీజెస్ ఏమైనా ఉన్నా టెస్ట్ చేయడానికి, అది హార్ట్ కి సంబంధించి దగ్గర నుంచి చేయడానికి ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పెరిటోనియల్ ఫ్లూయిడ్ వచ్చేసి మనకి అరౌండ్ అబ్డామినల్ పెల్విస్ అంటే అక్కడ అబ్డామినల్ పెల్విస్ దగ్గర ఉంటుంది అనమాట. ఆ పెరిటోనియల్ ఫ్లూయిడ్ అనేది అక్కడ నుంచి మనం పెరిటోనియల్ ఫ్లూయిడ్ కలెక్ట్ చేసుకొని ఏమైనా ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి అది కలెక్ట్ చేసుకుంటాము. సైనోవియల్ ఫ్లూయిడ్ వచ్చేసి జాయింట్స్ లో ఉంటుందండి. జాయింట్స్ దగ్గర నుంచి మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది బ్రెయిన్ లో కానీ, వర్టిబ్రాస్ లో ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాము దాని ఇన్ఫెక్షన్స్ కానీ, డిసీజెస్ తెలుసుకోవడానికి. ఇదండి టాపిక్, బాడీ ఫ్లూయిడ్స్ టాపిక్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.